వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పెళ్ళై కేవలం 48 రోజులు, నూరేళ్ల బంధానికి పునాది పడాల్సిన సమయం అది. కానీ ఎన్నో ఆశలతో మరెన్నో కలలతో అడుగుపెట్టిన ఆ అత్తారిల్లే ఆమె పాలిట కాటి కాపరిగా మారింది. తోడుగా నిలవాల్సిన భర్తే రాక్షసుడిలా మారి ఆమె ప్రాణాలు తోడేశాడు. కాపాడాల్సిన కళ్ళే రావందులై చూశాయి. ఇల్లంతా సీసీ కెమెరాలై నిరంతరం నిఘా పెట్టాయి. అత్తమామల కట్నపు దాహానికి కట్టుకున్నవాడి సైకో బుద్ధికి కనీసం 2 నెలలు కూడా ఆమె ఆ మెట్టినింట్లో నూకలు చెల్లించుకోలేకపోయింది. చివరకు ఆ రాక్షసుల వేధింపులు భరించలేక కన్న తల్లిదండ్రులకు కోలుకోలేని గుండె కోతను మిగులుస్తూ ఊరికి వేలాడింది. ముంబై సమీపంలోని అంబర్నాథ్లో జరిగిన ఈ ఘోరం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. అసలు ఆ 48 రోజుల్లో ఏం జరిగింది? సమాజానికి ప్రాణాలు పోయాల్సిన ఆ డాక్టర్ భర్త చేసిన పాపమేంటి? ఆమె పేరు విశాఖ. వయసు కేవలం 26 ఏళ్ళు. చక్కటి చదువు, నవ్వుతూ సాగిపోయే జీవితం, భవిష్యత్తుపై ఎన్నో ఆశలు. సరిగ్గా ఇదే ఏడాది ఏప్రిల్ 30న డాక్టర్ నితిన్ తిలకర్తో ఆమెకు ఎంతో వైభవంగా బంధుమిత్రుల సమక్షంలో వివాహం జరిగింది. ముంబై సమీపంలోని అంబర్నాథ్లో భర్తతో కలిసి కొత్త కాపురం పెట్టింది. పెళ్లికి ముందు వరకు ఇరు కుటుంబాల మధ్య అంతా స్నేహపూర్వకంగా ఉంది, అంతా సవ్యంగానే సాగుతుంది అనుకున్నారు విశాఖ తల్లిదండ్రులు. కానీ పెళ్ళైన కొద్ది రోజులకే ఆ అత్తారింటి అసలు రంగు, లోపల దాగున్న కట్నపు రాక్షసులు బయటపడ్డారు. పెళ్లిలో తాము ఆశించిన స్థాయిలో కట్న కానుకలు రాలేదని, తమకు జరగాల్సిన స్థాయిలో రాయల్ మర్యాదలు దక్కలేదని అత్త ఛాయా తిలకర్, మరిది నినాద్ తిలకర్లు ఆమెను వేధించడం మొదలుపెట్టారు. పుట్టింటి నుంచి మరిన్ని డబ్బులు, కిలోల కొద్ది నగలు తీసుకురావాల్సిందే అంటూ రోజుకో నరకం చూపించడం ప్రారంభించారు. ఇక సమాజంలో గౌరవప్రదమైన డాక్టర్ వృత్తిలో ఉన్న భర్త నితిన్ తిలకర్ అయితే పచ్చి సైకోలా మారాడు. భార్యకు కనీస ప్రైవసీ అనేది లేకుండా చేశాడు. ఒక నేరగాడిని జైల్లో బంధించినట్లు ఇల్లంతా లోపల బయట సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు. విశాఖ ఎవరితో మాట్లాడుతోంది, ఎటు చూస్తోంది, ఏం చేస్తోంది అని హాస్పిటల్లో కూర్చుని నిరంతరం తన ఫోన్లో చెక్ చేసేవాడు. ఆమె స్వేచ్ఛను పూర్తిగా హరించేశాడు. చివరకు కనీసం పక్కింటి మహిళతో 2 నిమిషాలు మాట్లాడినా సరే భర్త ఆఫీస్ నుంచి రాగానే ఇంట్లో రౌడీల కంటే ఘోరంగా దాడి చేసేవాడు. చనిపోవడానికి 2 రోజుల ముందు కూడా పక్కింటావిడతో మాట్లాడిందనే ఒకే ఒక్క నెపంతో విశాఖను పశువును బాదినట్టు బాదాడు ఆ భర్త. తాను రోజురోజుకు అనుభవిస్తున్న ఈ నరక యాతనను భరించలేక విశాఖ చనిపోవడానికి కొన్ని గంటల ముందు తన తల్లికి ఫోన్ చేసి కన్నీరు మున్నీరైంది. అమ్మా, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి, నేను బతకలేను అంటూ రోధించింది. కూతురు ఏడుపు విన్న ఆ కన్నవారి గుండెలు పగిలాయి. ఎలాగైనా తమ బిడ్డను ఆ నరక కూపం నుంచి కాపాడుకోవాలని వెంటనే అంబర్నాథ్ వెళ్ళి తిరిగి ఇంటికి తీసుకురావడానికి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. కానీ ఆ కన్నవారు అంబర్నాథ్లో అడుగు పెట్టేలోపే ఘోరం జరిగిపోయింది. ఆ వేధింపులు, ఆ అవమానాలు తట్టుకోలేక, భర్త పెడుతున్న టార్చర్ను భరించలేక విశాఖ ఫ్యాన్ కురువేసుకొని ప్రాణాలు తీసుకుంది. కూతుర్ని ఇంటికి తీసుకువెళ్దామని వచ్చిన తల్లిదండ్రులకు చివరికి ఆమె శవమే ఎదురైంది. ఈ దారుణ ఘటనపై విశాఖ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. పోలీసులను ఆశ్రయించారు. దీంతో అంబర్నాథ్లోని శివాజీనగర్ పోలీసులు తక్షణమే రంగంలోకి దిగారు. విశాఖను శారీరకంగా, మానసికంగా వేధించి ఆమెను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిన భర్త డాక్టర్ నితిన్ తిలకర్, అత్త ఛాయా తిలకర్, మరిది నినాద్ తిలకర్లపై తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ సైకో భర్త నితిన్ను పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. పరారీలో ఉన్న అత్త, మరిది కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. చదువుకున్న వాడే కదా, సమాజంలో పెద్ద డాక్టర్ కదా అని నమ్మి కన్నబిడ్డనిస్తే సీసీ కెమెరాల మధ్య బంధించి ప్రాణాలు తీసిన ఈ ఘాతుకంపై స్థానికులు సైతం ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కట్నం చాలలేదన్న అహంకారం, కట్టుకున్న భార్యను క్షణక్షణం అనుమానించే సైకో బుద్ధి చివరకు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. డాక్టర్ చదువు చదివి సమాజానికి ప్రాణం పోయాల్సిన వాడే భార్య ప్రాణాలు తీసే యముడిగా మారటం దారుణమైన విషయం. మహిళల రక్షణ కోసం చట్టాలు ఎన్ని వస్తున్నా ఇలాంటి కట్నపు రాక్షసులు, అనుమానపు సైకోలు సమాజంలో తిరుగుతూనే ఉన్నారు అనడానికి ఈ ఘటనే సజీవ సాక్ష్యం. ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. అందుకే పెళ్లికి ముందే కాబోయే అత్తింటి వారి కోసం పూర్తి వివరాలను తెలుసుకోవడం ఎంతో మంచిది. డబ్బులున్నాయని,
ఆడపిల్ల మెడలో బలవంతంగా తాళి కట్టించేస్తే ఆ తాళి, ఆ పసుపు తాడు అమాయకమైన అమ్మాయిల మెడలో ఉరితాడుగా మారే ప్రమాదం ఉంది. మీరేమంటారు? ఈ వీడియో కింద కామెంట్ చేయండి.